ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి మేడం గారు ట్రస్టీగా ఉన్నటువంటి, తాను నడుపుతున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో, ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి మేడం పేరు మీద ఒక అఫీషియల్ ప్రకటన విడుదలైంది. ఆ ప్రకటన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 15వ తేదీన ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఒక మ్యూజిక్ ఫెస్టివల్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఒక ఫండ్ రైజింగ్, ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమం కోసం చీఫ్ గెస్ట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు. వస్తామన్నారు. అసలు వాళ్ళ కార్యక్రమం కదా, వెళ్ళకుండా ఉండరు కదా. అండ్ ఉప ముఖ్యమంత్రిని కూడా పిలుస్తున్నారు, తను కూడా వెళ్తారు. ఈ ప్రకటనలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏం చెబుతోంది అంటే, ఇప్పటి వరకు అంటే మామూలుగా మేము చాలా సేవా కార్యక్రమాలు చేశాం. అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోటి, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి చాలా కార్యక్రమాలు చేశాం. ఇప్పటి వరకు మేము ఎవరి దగ్గర ఏమీ ఆశించలేదు, ఆశించకుండానే అన్నీ చేశాం. అండ్ ఈ క్రమంలో ఫిబ్రవరి 15న ఒక మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నాం. తమన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నారు కదా, తమన్ మ్యూజిక్ ఫెస్ట్, అది తమన్ వాళ్ళ బృందం ఇందిరాగాంధీ స్టేడియంలో. సో ఇది ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమం అని వాళ్ళే చెప్పారు. దాని నుంచి వచ్చిన డబ్బు ఆ తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఖర్చు చేయబోతున్నాము అని చెప్పి కూడా ప్రకటించారు. తలసేమియా బాధితులు, వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు దీని ద్వారా వచ్చినటువంటి డబ్బును ఖర్చు చేయబోతున్నాము అని వాళ్ళే చెప్పారు. బుక్ మై షోలో కూడా ఈ టికెట్స్ ఉంటాయట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఫిబ్రవరి 15 ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రి గారు చీఫ్ గెస్ట్లుగా ఫండ్ రైజింగ్ కార్యక్రమం వాళ్ళు ఎవరో తలసేమియా వ్యాధిగ్రస్తులకు వాడబోతున్నారట. దీని మీద తమన్ కూడా స్పందించారు. ఏదైనా కనుక చేయొచ్చామో, ఒక ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం అంత ఈజీ కాదు. ఎన్టీ రామారావు గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. ప్రజాసేవకు వాళ్ళు స్ఫూర్తిగా నిలిచారు. ఇంత కీలకమైన ఒక కార్యక్రమం మా చేతుల మీదుగా జరగబోతుండడం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్కి సంబంధించినటువంటి చాలా పాటలు మేము అక్కడ ప్రదర్శించబోతూ ఉన్నాం. మా టీం దాని మీద పని చేస్తూ ఉంది అని తమన్ కూడా తన ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. సో ఎవరికైనా కావాలంటే బుక్ మై షోలో టికెట్లు ఉంటాయట. ఫిబ్రవరి 15 విజయవాడలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ ఈవెంట్ జరగబోతోంది.